కింగ్ నాగార్జున ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనే పేరుంది ఇండస్ట్రీలో. ఎవరికోసమో పొగడ్డం, తిట్టడం, మోమాటంగా మాట్లాడరు. సినిమా అవార్డ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు కింగ్ నాగార్జున. అఖిల్ సినిమాకు బెస్ట్ డెబ్యూగా అవార్డు లభించింది. అఖిల్ అందుబాటులో లేకపోవడంతో అతని తరపున నాగార్జున ఈ అవార్డును స్వీకరించారు. తీసుకున్న తర్వాత ఎలాంటి దాపరికం లేకుండా అఖిల్ సినిమా పోయిందని ఒప్పుకున్నారు నాగార్జున. పరిశ్రమలో కష్టపడి ఎదిగిన చిరంజీవి లాంటి వాళ్ల చేతుల మీదుగా అవార్డు రావడం కంటే ఇంకేం కావాలి? సినిమా సరిగ్గా ఆడకపోయినా డెబ్యూ యాక్టర్ గా చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం అఖిల్ కు మంచి విషయం. ఈ అవార్డు ఎవరి చేతుల మీదుగా వచ్చిందో అఖిల్ కు చెప్తాను అన్నారు. ఇక్కడ 2 విషయాలు నాగార్జునను మెచ్చుకు తీరాల్సిందే. అఖిల్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడం మొదటి విషయమైతే, తనకు పోటీ అయిన మెగాస్టార్ చిరంజీవి అఖిల్ కు స్ఫూర్తి అని చెప్పడం రెండో విషయం. మావాడు అంతా, మా సినిమా ఇంత అంటూ వదిలిగొట్టే జనాలున్న నేటి ఇండస్ట్రీలో నాగ్ లాంటి వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారని చెప్పాలి. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో